చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక విజయ సంకేతంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సో నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ఎస్ మేము యుద్ధంలో అనుసరించాల్సినటువంటి అన్ని యుద్ధ తంత్రాలని అనుసరించాము, దానిలో భాగంగానే ఒక అస్త్రం తీసాము, అదే అజారుద్దీన్ అస్త్రం అని చెప్పేసి ఆయన అడ్మిట్ అయ్యారు. సో ఏం చెప్తారు? అయితే నేను ఒక్కటేమంటా అంటే, యుద్ధంను పోల్చుతున్నారు కదా, ఇది రాజులు రాజరికము ఇది కాదు, ప్రజాస్వామ్యం ఇది. సరే, ఓకే. ప్రజాస్వామ్యంలో నేను అంటున్న మాట ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మరి 2 సంవత్సరాలు అయింది, మొత్తం ఫుల్ క్యాబినెట్ను చేసుకోలేకపోయింది రేవంత్ రెడ్డి గారు. మొత్తం క్యాబినెట్ను చేసుకోకుండా ఏదైతే నువ్వు అక్కడ నుంచి కాంటాక్ట్ చేపించి ఓడిపోయిన వ్యక్తిని అజారుద్దీన్ను మళ్ళీ టికెట్ కూడా ఇవ్వడానికి, అంటే మళ్ళీ గెలవడానికి కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి, పైన హైకమాండ్ నుంచి రావాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా? అంటే ప్రతిపక్షాలు మీరు ఎప్పుడు చెప్తారు, ఎవరికి చెప్తారు, వాళ్ళకే ఇవ్వాలా? మేము చెప్పినట్లు ఏమని అంటలేము, మేము చెప్పినట్లు చేయమని అంటలే. జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏది అయినా. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఇంకెక్కడ జాతీయ పార్టీ మేడం, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పోతున్నారు, కేంద్రంలో వాళ్ళ నాయకత్వాన్ని అసలు తెలంగాణలో ఉద్భవించినటువంటి ఒక పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మీరేమో జాతీయ పార్టీ అని అంటారు. కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన జాతీయ పార్టీ ఎక్కడ? ఇప్పుడు పుట్టినాము జాతీయ పార్టీగా. డెఫినెట్ గా మేము అన్ని రాష్ట్రాల్లో అంతటా కూడా ప్రజలు కోరుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మా నాయకుడు సరిపోతాడు, దానికి కాదనే లేదు. ఒక విషయం. రెండవది నేను ఏమంటున్నా అంటే, మేము ఏమంటున్నాం అంటే, జాతీయ పార్టీగా ఇప్పుడు స్టార్ట్ అయింది, బీహార్లోనే పోటీ చేయాలి, లేకుంటే తమిళనాడులో పోటీ చేయాలి, లేకుంటే మహారాష్ట్రలో పోటీ చేయాలనేది కాదు. ఎప్పుడు అవసరం అనుకుంటే ఏ పరిస్థితిని ఉంటే ఆ పరిస్థితుల్లో నడవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఒక్కటి నేను ఇక్కడ ఏంది అంటే, అజారుద్దీన్ గారిని తీసుకోవడం జరిగింది. ఫుల్ క్యాబినెట్ను కూడా ఇంతవరకు ఏర్పాటు చేసలే, ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడే అక్కడ ముస్లిం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి, ముస్లిం సమాజం నుండి వ్యతిరేకత వస్తున్నది కాబట్టి వెంకటస్వామి గారు చాలా క్లియర్ గా చెప్పారు, బీఆర్ఎస్ మమ్మల్ని ముస్లిం మైనారిటీలకి మమ్మల్ని వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసింది, ఆ మచ్చని మేము తొలగించుకోవడం కోసం. రోజా మేడం గారు, మేమంటున్నది ఏంటంటే, మేము వ్యతిరేకం ఉన్నారని మేమన్నది కాదు, ప్రజలే అన్నారు, ముస్లిం సమాజం అన్నది. మొత్తం ముస్లింలకు వ్యతిరేకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు, కాబట్టి మాకు ఇవ్వలేడు అని చెప్పిన మాట వాస్తవం. అయినప్పుడు 2 సంవత్సరాల ఫిలప్ చేయండి, ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు గల్లీ తిరుగుతున్నప్పుడే ఈ మైనార్టీల మీద ప్రేమ ఉట్టుకొచ్చి ఏదైతే చేసిండో అది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది నేను అంటా ఉన్నా. మీ ఇష్టం, మీరు చేసుకోండి, మీరు ఎప్పుడైనా చేసుకునే అధికారం ఉన్నది, మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఎన్నికలు అప్పుడు జరిగింది కాబట్టి అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనము అనేది నేను చెప్పబోయే పాయింట్. ఒకటి మేడం. రెండవ విషయం ఏంటి అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మేమేమంటున్నామంటే, ముమ్మాటికి ఏదైతే ఓటర్ లిస్టును మ్యానిఫెక్చర్ చేయడము, లేకుంటే ఎక్కడికక్కడ రిగ్గింగులు చేయడము, అనేకమైన అధికార దుర్వినియోగానికి పాల్పడము, ముఖ్యమంత్రి గారే స్వయాన బెదిరించడము, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్లు కార్పొరేషన్ చైర్మన్ల కాడికి వెళ్ళి అధికారాన్ని మొత్తాన్ని ఆడ వడ్డిస్తే వాళ్ళకు వస్తున్నది కూడా ఇంకా కూడా 4 రౌండ్లు అయినాయి. 4 రౌండ్లో కూడా ఒక రౌండ్ మాకే వచ్చింది, ఇంకా మూడే రౌండ్ వాళ్ళకి లీడ్ వచ్చినాయి, ఇంకా 6 రౌండ్లు 7 రౌండ్లు మిగిలిన దాంట్లో వాళ్ళు వస్తారా రారా కూడా తెలియదు. అందుకని నేను ఏమంటున్నా అంటే, సావు బతుకుల కొట్టు మిట్టాడుతున్నట్లు ఇప్పుడు వాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం నేను ఏమంటున్నా అంటే, ఎన్నికల కన్నా ముందు వీళ్ళు వాగ్దానం చేయలేరా అండి? ఇప్పుడు ప్రతి దాన్ని కూడా హుజురాబాద్లో వీళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు, మీ కేసీఆర్ ఇది చేయలేరు అది చేయలే. మీరు చెప్పింది ఏంది? ఎన్నికల ముందు కేసీఆర్ గారు కేంద్రంతో బాగలేడు, ప్రధానమంత్రి గారు వస్తే పోతలేడు, నేను ఆయనతో సఖ్యత ఉంటా అని చోటేబాయ్ బడాబాయ్ అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పిండు, నేను పాఠశాల విద్య తెలుగుదేశం, అదే విధంగా కాలేజ్ విద్య బీజేపీ, ఇప్పుడు నేను కొలువు చేస్తున్నది దీంట్లో యూనివర్సిటీ కాంగ్రెస్ అని చెప్పిండు. అంటే ఇంతగానం ప్రకటించి ఈరోజు బీజేపీ ఓట్లు మాకెందుకు షిఫ్ట్ అయితే వాళ్ళకి షిఫ్ట్ అయినాయి, వాళ్ళకే షిఫ్ట్ అయినాయి. వాళ్ళు ఒకటైపోయారు. 2 కేంద్రంలో
పరిపాలన చేస్తున్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ రెండు కూడా ఒకటయ్యి ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ ఎన్నికల లోపల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మాట ఉన్నది. ఈరోజు మీరు బీఆర్ఎస్ హయాంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ఒక్కొక్క తాయిలను తీసి ఆ పథకాలు, ఈ పథకాలు, నోటిఫికేషన్లు ఇవి ఇచ్చిన చరిత్ర మేము దళిత బంధు ఎప్పుడు ఇచ్చారు? వెంకటస్వామి గారు చెప్పిండు, దళిత బంధు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా పార్టీ పుట్టింది ఉద్యమంలో పుట్టింది. ఉద్యమం అనేది కేంద్ర ప్రభుత్వంకు కేంద్రంలో పరిపాలన చేస్తున్నోడికి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పార్టీని అది అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా రాజీనామాలు చేసినాం. ఉప ఎన్నికలు వచ్చినాయి, బాజాబ్తా మేము గెలిచినాం, బాజాబ్తా అది జరిగింది. ఉప ఎన్నికలప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడము, ఉప ఎన్నికలప్పుడు దళిత బంధు లాంటి పథకాలు తీసుకురావడము, ఇది మీరు చేసినటువంటి అస్త్రాలు కావా? మేము ఏమంటున్నాం అంటే ఉప ఎన్నికల కొరకు మేము చేసినామా చేయలేమా అనేది ఒక విషయం. ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. నేను దాని మీద కూడా డిబేట్ చెప్తా. కానీ నేనేం క్వశ్చన్ చేస్తున్నా అంటే మీరు ఇవన్నీ చేసిండ్రు, కేసీఆర్ గారు అన్ని చెడగొడుతున్నాడు, మేము వచ్చి మంచి చేస్తామన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మేము చేసిందే చేస్తున్నాం అంటారా? మేము చేసిందే చేస్తామంటున్నారు. అది ఎందుకు చెప్పలేరు ప్రజలలో? ఒకటి. రెండోది నేను ఏమంటున్నా మేడం అంటే సూటిగా నేను అడుగుతున్నా, 6 గ్యారంటీలు అన్నారు. ఇవాళ తులం బంగారం కొరకు మంత్రి ఏం చెప్తున్నాడు? మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నాడు. లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలేమని చెప్తున్నాడు. రైతులకు రైతు బంధు అన్నారు, ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. నీకు ఆడపడుచులకు అందరికి 2500 ఓటేసే చాలు 2500 ఇస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన వాగ్దానాలు 420 వాగ్దానాలు చేశారు. మరి ఏం జరిగింది? హైదరాబాద్ డిక్లరేషన్ పేరు మీద హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించారు, దాంట్లోకి వెళ్ళి ఒక్కటైనా ఇవాళ ఇంప్లిమెంటేషన్ జరిగిందా? ఏం జరిగిందని ఈరోజు అందరిని కూడా మొత్తం మార్బలాన్ని అంతా ఉపయోగించి, క్యాబినెట్ అంతా ఉపయోగించి, అధికారులను అంతా ఉపయోగించి, స్వయాన ముఖ్యమంత్రి గారికి అక్కడికి వెళ్ళి అక్రమంగా 2 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బునంతా విచ్చలవిడిగా వంచి మత్తు పానీయాలతో యుక్తంగా అన్నిటినీ కూడా ప్రయోగించి ఈరోజు సావోయి కన్నులోట పోయినట్లు ఒక్కొక్క దగ్గర మినుకు అంటున్నారు. ఇప్పుడు 7 రౌండ్లు 6 రౌండ్లు ఏదైతే ఉన్నదో 6 రౌండ్లో ప్రజలు తీర్మానం జడ్జిమెంట్ ఇవ్వబోతారు. డెఫినెట్గా మేమే గెలుస్తాం. రైట్. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సో లక్ష్మణ్